అందరికీ శనార్థి, ఆడోలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతలు గీతలే కదా, చూడు హెడ్లైన్స్. డిసెంబర్ 31 తారీఖు నాడు చేస్తారట రేషన్ కార్డులు కట్. ఈ కేవైసీ మొత్తం చేయించుకోనోళ్ళు చేయించుకోండి ఫటాఫట్. కమిటీలు చేస్తేందుకు తయారైతుండట కేటీఆర్ సారు. ఇక అన్ని రకాల కమిటీలు వేసినాక పెరుగుతుందట కారు పార్టీ జోరు. జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన తావుల్లా ఎట్లున్నారో ఏమో జనాలు. వాళ్ళ గురించి అరుచుకునేందుకు మీటింగ్ పెట్టిండట పవనాలు. తెలంగాణ జాగృతి పెబ్బ కవిత మేడం ఎత్తుకుందట కొత్త మంత్రము. కాంగ్రెస్ లీడర్లను ఖచ్చితంగా విడుదల చేయమంటుంది శ్వేతపత్రము. భారతదేశంలో పోలీసులు ఆగకుండా తిరుగుతూనే ఉండరట ఫారెస్టులు. తెలంగాణకు వచ్చి లొంగిపోయిరట చాలా మంది మావోయిస్టులు. డిసెంబర్ 31 తారీఖు తర్వాత రాష్ట్రంలో చాలా మంది కూపన్ కార్డులను షెయి సర్కారు కట్ చేయబోతున్నదట. అగోవదికు షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు కాబట్టి ఇస్తే గిట్లా కొత్త కూపన్ కార్డులు ఇయ్యాలి కానీ ఉన్న రేషన్ కార్డులను కట్ చేసుడేందే బాలన్న అంటారా? చెప్తాపాని అసలు ముచ్చటేందో. చాలా దినాల సందే అటు సెంట్రల్ సర్కారు ఇటు రాష్ట్ర సర్కారు చెవుల జొర్రిగలోనే ఒర్రుతున్నా కానీ చాలా మంది ఇప్పటి వరకు కూపన్ కార్డులకు ఈ కేవైసీ చేసుకోలేదట. ఇప్పుడు కాదు అప్పుడు కాదు 6 నెలల సంది ఇట్లా సర్కారు మొత్తుకుంటుంటే కూడా చాలా మంది ఇంకా ఈ కేవైసీ చేసుకోలేదు. తలుపు పెట్టి చెప్తుంటే కొలుపు పెట్టి ఇన్నట్టు చేస్తారా అని షెయి సర్కారు గట్టిగానే అరుచుకుంటున్నది. డిసెంబర్ 31 తారీఖు లోపల పబ్లిక్ కూపన్ కార్డులు పట్టుకొని ఆ కార్డుల పేర్లు ఉన్నోళ్ళంతా డీలర్ల దగ్గరికి పోయి ఏలి ముద్రలు వేసుకుంటా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలన్నట. చేసుకుంటే వాయితీ ఏం పడిపోయింది మళ్ళా డేటు మా పెంచుతారని ఇట్లా అనుకొని ఊకుంటే మాత్రము మీ నోట్ల మీరే తలా పిడికెడు మన్ను కొట్టుకున్నంత పని అవుతుందని చెప్పి కాంగ్రెస్ సర్కారు గట్టిగానే చెప్పిందట. డిసెంబర్ 31 తారీఖు లోపల గిట్లా కూపన్ కార్డుల ఈ కేవైసీ చేసుకొని కార్డులను కట్ చేసుడే కాదు షెయి సర్కారు ఇచ్చే సన్న బియ్యాన్ని కూడా ఆపేస్తామని కూపన్ శాఖ ఆఫీసర్లు కూడా కోపంగానే చెప్పుకొచ్చిరట. ప్రజలారా, అందరి ప్రభుత్వ పథకాల కోసం పిట్టకు పెట్టుకొని ఎదురు చూసే మీరు అందిన రేషన్ కార్డులలో ఈ కేవైసీలు చేయించుకోకుండా ఎందుకు ఆలస్యం చేస్తుర్రు? జరా వీలు చేసుకొని మీరు కార్డులు ఎగిరిపోకుండా చూసుకోరి. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు కాబట్టి ఎవరంతో ఇప్పుడన్నా డీలర్ తానికి పోయి కేవైసీ చేయించుకోర్రి. అందులో 5 ఏళ్ల లోపల బుడ్డ పిల్లలు ఉంటే ఏం వద్దు కానీ పెద్ద పోరగాళ్ళు ముసలోళ్ళు అంతా కూడా ఉంటే కంపల్సరీ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో కారు పార్టీ రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి, వార్డు స్థాయిల దాకా బీఆర్ఎస్ పార్టీ కమిటీలు వేయబోతున్నదట. ఉదిక్కు దినానికింత రాష్ట్రంలో కనిపించకుండా కారు పార్టీ పోతుందంటే ఇప్పుడు కమిటీలు చేసి ఏం కమాలు కడతారే బాలన్న అంటారా? ఏమో మాజీ మంత్రి కేటీఆర్ సార్ని అడుగుదాం పాండ్రి. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్, ఇక చెప్పుర్రి మీ కమిటీల ముచ్చట. సరే, జిల్లా పరిషత్ ఎలక్షన్లు, మండల పరిషత్ ఎలక్షన్లు అవి వచ్చేటప్పుడు వస్తాయి, వాటిని కొట్లాడదాం. ఈ లోపల పెద్దలు కేసీఆర్ గారు కూడా మనకు ఒక బాధ్యత పెడతా ఉన్నారు. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఏం బాధ్యతలు పెడుతున్నారు సారు? సార్ ఏం చెప్పిందంటే ఒకవేళ ప్రభుత్వం గనక ఎలక్షన్లు పెడితే కొట్లాడదాం, ఎలక్షన్లు లేని పక్షంలో మన పార్టీ మరి జనవరి మాసంలోనే కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, కొత్త గ్రామ కమిటీలు, కొత్త మండల కమిటీలు, అట్లాగే జిల్లా కమిటీ కూడా కొత్తదనంతో నేసుకుందాం. ఆరిపోయే దీపానికి ఎలుగు ఎక్కువ అన్నట్టు ఇప్పుడు కనిపించకుండా పోతున్న మీ కారు పార్టీకి కమిటీలు ఎందుకు? మరి బీఆర్ఎస్ పార్టీల ఎవలను కమిటీలకు తీసుకోబోతున్నారు? చాకు లాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండంగా కొత్త రక్తం అట్లాగే పాత తరం అందరినీ కలుపుకునే విధంగా మంచి బ్యాలెన్స్ తోని కొత్త కమిటీలు కూడా వేసుకుందాం జనవరి మాసంలో. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, మీ కుటుంబ పాలన మీ బీఆర్ఎస్ బిడ్డల ఏలుబడి నచ్చకనే కదా సారు ప్రజలు కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపింది. అయినా ఇప్పుడు గురం వచ్చి కొత్త రక్తంను పార్టీలకు తీసుకుందాము, కారు బిස්සబట్టి టాప్ గేరేసి రయ్యినా నడిపిద్దామని అనుకుంటున్నారు గాని 10 ఏళ్ల మీ ఏలుబడిలా మీరు పబ్లిక్ ను చేసిన మోసాలు మీ కల్వకుంట్ల కుటుంబం కథలు ఇంకా పబ్లిక్ ఎవ్వరు కూడా యాది మరవలేదు. నిజంగానే యువ రక్తాన్ని మీ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కియాలంటే ఆ పార్టీ పగ్గాలు మొత్తము మీ చేతులకెళ్ళి తీసేసి మొన్న గెలిచిన యువత చేతుల్లో పెట్టుండ్రి. అప్పుడు మీరు అనుకున్నట్టే యువ చైతన్యం వస్తుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జనసేన పార్టీ పెంపకం ఏపీ డిప్యూటీ సీఎం పవనాలు సార్ ఇప్పుడు మల్లో పని ముంగటేసుకున్నాడట. ఎమ్మెల్యేలందరినీ పిలుచుకొని జనంకు సేవలు ఎట్టెట్లా చేస్తుర్రు, కూటమి సర్కారు పథకాలు పబ్లిక్కు ఎట్టెట్లా అందుతున్నాయని అన్ని ముచ్చట్లు అరుచుకునే పని పెట్టుకున్నాడట. మరి ఎమ్మెల్యేలు ఏమన్నారంటే ఈనుండ్రి మీరే. జనసేన పార్టీ ఎమ్మెల్యేలను పిలుచుకుంటా వాళ్ళతోని 1-to-1 మీటింగులు పెట్టుకుంటా ఏలుబడిలోకి వచ్చి ఏడాదినర్థం అయిపోవట్టే మీరు మీ నియోజకవర్గంలో ఎలగబెట్టిన పనులు ఏమేమి ఉన్నాయి, జనం కొరకు ఇప్పటి వరకు మీరు ఏం పనులు చేసిండ్రని ఇట్లా అరుచుకునే పని పెట్టుకున్నాడట.
అట్లా కుద్దు జనసేన పెబ్బ పని ముంగటేసుకున్నాక ఎమ్మెల్యేలు కూడా ఊకుంటారా? వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో ఏమేమి ఎలగబెట్టిండ్రో తెచ్చి ఉప ముఖ్యమంత్రి పవనాల సారు చేతల పెట్టిర్రట. రేపు చేయబోయే కొత్త పనులు నియోజకవర్గంలో ప్రజల బాధలు కూడా పవనాల సారుకు చెప్పుకొచ్చిర్రట. అయ్యా పవనాల సారు ఓ దిక్కు ఏపీని ఎక్కదీపమూలే ఎలగబెడతారని ఆశపడి మరి మీ కూటమి సర్కారును గెలిపిస్తే పబ్లిక్ నోట్లే పాసు పడ్డంత పని చేయబడితిరి. ఓ దిక్కు ఏలుబడిలకు వచ్చి ఏడాదిని అర్థం అవుతుంటే ఇప్పటికీ ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఏలుబడి చేయబడితిరి. ఇప్పుడు ఇట్లా నియోజకవర్గాల్లో మీ జనసేన ఎమ్మెల్యేలు చేయబోయే పనుల మీద మీటింగులు పెడితిరి. మీ మీటింగుల తర్వాతనన్నా మిమ్మల్ని గెలిపించిన జనంకు మేలు చేయండి, మీరిస్తామన్న పథకాలు అమలు చేయండి. అట్లా కాకుండా జాడా లేకుండా పోయిన 30,000 మంది ఆడపిల్లలను దేవులాడి తల్లిదండ్రులకు అప్పచెప్తా అని అప్పచెప్పకుండా దాటగొట్టినట్టు ఆశ పెట్టి ఇప్పుడు కూడా మోసం చేస్తే మీ జనసేన పార్టీ వాళ్ళకే ఆశ పుండ్లు పుడతాయి. ఈ ముచ్చటంతా ఆధ్యాత్మిక చింతనతోని ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి గిరి ఎలగబెడుతున్న మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క ఇద్దరు కూడా ఇప్పుడు ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టే చేస్తుర్రట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? తెలంగాణ జాగృతి పెబ్బ కల్వకుట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం. ఎందుకంటే ఈనుండ్రి అమ్మ లిక్కర్రానిగా బిరుదు కైవసం చేసుకున్న కవిత మేడం ఇక మీ కమ్మని మాటలు వినిపిండ్రి. ఆదివాసీ గిరిజనులను మభ్యపెట్టేటటువంటి హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు సీతక్క గారు ఓట్లేపించుకున్నారు. అధికారంలోకి వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ. ప్రతిదానికి అడిగిన దానికి కాందానికి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాడంటే ఇగో నేను శ్వేతపత్రం ఇస్తున్నా అని ఇస్తాడు ఆయన. ఇనరా ఏమంటుందో ఇక మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి ఇస్తాడు ఆయన. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా సీతక్క గారిని రేవంత్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో ఆదివాసీ గిరిజనుల కోసం మీరు ఏం చేశారో శ్వేతపత్రం ఇవ్వండి. ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో మీరు శ్వేతపత్రం ఇవ్వండి. అమ్మ మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్క, మరి అడవి బిడ్డల ఆలతు మారుస్తున్నాము, గిరిజన బిడ్డల గతి మారుస్తున్నామని మీరు మైకు దొరికినప్పుడల్లా మొత్తుకుంటారు. కానీ ఇప్పుడు కవిత మేడం అడిగినట్టు మీరు వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి కవిత మేడంకు వంపి మీ కల్వకుట్ల కుటుంబము 10 ఏళ్లలో చేసినట్టు ఇప్పుడు రాష్ట్రంలో మా షెయి సర్కారు కుటుంబ పాలన చేస్తలేదు, మేం చేస్తున్నది ప్రజాపాలన, మా షెయి సర్కారుది ప్రజాప్రభుత్వం అని అందరికీ తెలిసేటట్టు చెయ్యిండ్రి. కారు పార్టీ లీడర్ల లెక్క పైకం పక్కకేసుకొని ఫామ్ హౌజులు కట్టుకుంటలేము, సొచ్చేదాకా సోమలింగము సొచ్చినాక రామలింగం అన్నట్టు ప్రజలను దోసుకుంటలేము, పైకాన్ని దాచుకుంటలేము. మా షెయి సర్కారు యుగురంతోని పైకం అంతా పబ్లిక్ కు ఖర్చు పెడుతున్నదని మీరు వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి మేడము, లేకుంటే ఎవ్వరు ఏం శుద్ధపూసలు కాదు, దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు అధికారంలోకి రాగానే 2 రూపాయలు పక్కకేసుకునే దుర్బుద్ధితోనే ఉంటారు అని పబ్లిక్ అనుకుంటారు. కాబట్టి మీరు వెంటనే మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్తో మాట్లాడి కల్వకుంట్ల కవిత మేడం కదా ఎట్లా ప్రెస్ మీట్ పెట్టి అడిగిందో మీరు కూడా ఇప్పుడు అట్లనే ప్రెస్ మీట్ పెట్టి శ్వేతపత్రం విడుదల చేయాలి, లేకుంటే కవిత మేడం అన్నట్టే మీ షెయి సర్కారు కూడా పబ్లిక్ను మోసం చేస్తుందని అన్నట్టే అవుతుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ లీడర్ కమ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు తొందరలోనే మలి సర్కార్ల మంత్రి కాబోతున్నాడట. మంత్రి అవుతున్నా అని రాజాలు సారు మురుసుడు ఉన్నది తప్పితే ఆ షెయి సర్కారు రాజగోపాల్ రెడ్డి సార్ను మంత్రిని చేసింది లేదు, మునుగోడు ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యింది లేదంటారా? అయితే ఈ నుండి మునుగోడు ఎమ్మెల్యే రాజాలు సారు ఇక మీ మురిపెం బాలన్న ముచ్చట్లు చూస్తున్నతో కూడా పంచుకోండి. ఇక ఇన్ని రోజులు ఆయన మనకు కూడా అదృష్టం ఉంటే తప్పకుండా ఇంతకంటే మంచి పదవి వస్తుంది, త్వరలోనే వస్తుంది మంత్రి పదవి. మీ అందరికీ చెప్తున్నా ఈయనరా ఎమ్మెల్యే చిన్న కోమటిరెడ్డి సార్ ఏమంటున్నాడు, పాడిందే పాట పాసువన్ల పాట అన్నట్టు ఏలుబడిలకు వచ్చిన కాడి నుంచి మంత్రి పదవి అని మొత్తుకుంటుంటే కూడా మరి మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఎందుకు మంత్రి పదవి ఇస్తలేడంటే ఏమో లోపడి గుట్టు కాంగ్రెస్ లీడర్లకే ఎరుక. అయ్యా ఎమ్మెల్యే రాజాలు సారు మొదలు మీరు మంత్రి పదవి మీదనే మనసుకు ఎక్కువ పెడుతున్నట్టున్నారు, వచ్చేటప్పుడు మంత్రి పదవి మా వస్తుంది ఆప్తే ఆగేదాగని ఆ మనసును ఎప్పుడు కాకున్నా అప్పుడప్పుడన్నా మీ మునుగోడు ప్రజల మీద కూడా పెట్టుండ్రి, వాళ్ళ బాధలు వాపే పని పెట్టుకోండి, నియోజకవర్గం రాష్ట్రంలోనే బంగారు తునక చెయ్యండ్రి. అటెనక సిక్కి మీరు చేసిన మంచి పనులను చూసే మంత్రి పదవి మిమ్మల దేవులాడుకుంటా వస్తుంది కావచ్చు. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఏ మంత్రులు ఏం ఎలగ పెడతలేరు కానీ మరి మీరు మంత్రి అయినాక అంతగానం ఏం ఎలుము చేస్తారో జనం కూడా చూస్తారు తీయ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 41 మంది అన్నలు తెలంగాణ పోలీసు పెబ్బ సార్కు తుపాకులు అప్పచెప్పి లొంగిపోయిర్రట. మరి లొంగిపోయి జనస్రవంతిలా కలిసేదందుకు వస్తున్నోళ్లకు సర్కార్ తరపున ఏమన్నా బతుకు తెరువు చూపెడతామన్నారా? ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం పాండ్రి. అగో చూసినరా పొలిటికల్ లీడర్రా మీటింగ్లకు పోయిన ప్రజలోలే అట్లా కుర్చీలా కూర్చున్న వీళ్ళంతా మావోయిస్టులు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి తెలంగాణలో పోలీసుల ముంగట ఆయుధాలు పెట్టి లొంగిపోయిర్రట. అందుకే ఇగో పోలీసు పెబ్బా సారు ఇట్లా అనుకొచ్చిండు. తక్షణ సహాయంగా ఇప్పటికీ సరెండర్ అయింది కాబట్టి వాళ్ళకు తక్షణం కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయలు కూడా ఇప్పుడు అందజేయబడుతుంది.
అంతేకాదు ఉన్న ఫలంగా లొంగిపోయినరు కాబట్టి అరువులైన వాళ్లకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని కూడా అన్నారు. ఇక ఈ 2025 ఏడాదిలో మొత్తం 509 మంది మావోయిస్టులు లొంగిపోయిర్రట. అయితే ఇంకో 54 మంది ఇంకా తెలంగాణ నుంచి పోయి అడవిలా అన్నలా కలిసిన వాళ్ళు రట. వాళ్ళు కూడా లొంగిపోతే ఇక అన్నలన్న ముచ్చట్నే ఇనబడది అన్నట్టు డీజీపీ సారు చెప్పుకొచ్చిండట. అన్నలు అంటేనే పేదల పక్షాన పోరాడతారు, వాళ్ళతోనే అప్పట్లో దున్నేటోరిదే భూమి అనే నినాదం వచ్చింది. పంట చేనులలో ఇత్తునాలతోని పాటు ఎర్ర జెండాలు మొలిచినాయి. అప్పట్లో పేదలకు న్యాయం జరిగింది అంటే అది అన్నలతోనే అనేటోళ్ళు. ఈ కాలంలో టెక్నాలజీ వెరుగుట్ల అసొంటి అన్నీ బంద్ అయినా కానీ కొంతమంది ప్రజల తరపునే పోరాటం చేసుకుంటా ప్రభుత్వాలను హెచ్చరిస్తుంటే వాళ్ళను కూడా ఏరిపారేస్తున్నారు. కొందరు ఇట్లా లొంగిపోతున్నారు. మరి మళ్ళీ విప్లవం కూడా జనస్రవంతిలనే వస్తుందా? ఎందుకంటే దేశంలో అడుగడుగున పేదలకు ఎక్కువ మటుకు అన్యాయమే జరుగుతున్నది. కండ్లారా చూడనే పడితే చెవులారా ఇననే పడితే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. షై సర్కారు ఓ దిక్కు ఆఫీసర్లకు తలుపు పెట్టి చెప్తుంటే కొందరు కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తురట. అయ్యా ఊరియా ఇయ్యనరని అన్నదాతలు అడుక్కుంటుంటే కొందరు వ్యవసాయ ఆఫీసర్లు లంచాలు తీసుకునే పని పెట్టుకున్నారట. అంజిగాడు అడక్క తింటే గుంజిగాడు గీక్క తిన్నట్టు అట్లే వాళ్ళు చేస్తుర్రే బాలన్న అంటే ఇగో చూడుర్రి. అగో వనపర్తి జిల్లా కలెక్టరేట్లా ఓ ఫర్టిలైజర్ షాపు ఓనర్కు నీ దుకాణంలో ఊరియా బస్తాలు నిండుకునేటట్టు చేస్తా అని చెప్పి వ్యవసాయ శాఖ ఆఫీసరు ఆంజనేయులు గౌడ్ అనేట ఆయన ఓనర్ను 20,000 డిమాండ్ చేసిండట. ఇట్లా మొదలు 10,000 రూపాయలు ఇస్తుంటే ఆయన ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు మొన్నటిదాకానే చాలా మంది వ్యవసాయ ఆఫీసర్లు ఊరియా బస్తాలు వస్తున్నా కొద్దీ సాటుగా పక్కకు పంపించి పైకంద అనుకున్నారట. పబ్లిక్ను ఆగం చేసిండ్రనే కదా సారు ఇప్పుడు కొత్తగా ఊరియా యాప్ పట్టుకొస్తున్నాము, రైతులకు తిప్పలు కాకుండా దళాలు బేరకాలు దండుకోకుండా ఉండేదందుకు అంటిరి. కానీ ఇంకో దిక్కు మీ వ్యవసాయ ఆఫీసర్లు ఇప్పుడే పందికొక్కుల లెక్క పైకం పక్కకేసుకునే పని పెట్టుకున్నారట. ఇదేనా సారు మీ శాఖను మీరు మంచిగా చూసుకున్నాడు? ఒక వనపర్తి జిల్లాలనే ఉన్నదా లేకుంటే అంతటా కూడా ఇదే పని పెట్టుకున్నారో ఓ పని మంచిగా అరుచుకోండి. 4 ఆఫీసర్లను ఎక్కువ పెట్టి మరీ చెక్కింగ్లు చేపియండి. ఒదికు రైతులకు యాసంగిలా పంటలు వేసుకునే యాళ్ళ ఊరియా బస్తాలు అందుబాటులో లేకుంటే మళ్ళా ఆగమే అవుతుంది. కాబట్టి ఆలోచన చేయండి. మీరు ఎగురంగా ఇళ్ళకు వచ్చినట్టు చేస్తుంటే కావాలని వాళ్ళు అట్లా పొక్కిలి చేసినట్టు ఎందుకు చేస్తుర్రో మంచిగా మందలేయండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మంత్రులకు ఎమ్మెల్యేలకు వచ్చినంత కష్టము ఎవ్వలకు రావద్దు పోన్రి. మొన్నటిదాకా పంచాయతీ ఎన్నికల మంత్రి సీతక్క నుంచి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడం దాకా అందరితోని పంచాయతీ పెట్టుకున్న పబ్లిక్ అడ్డం తిరిగి ఊర్ల పొంట ఏమన్నా గోస పెడుతుర్రా కాంగ్రెస్ లీడర్లను. ఇప్పుడు వరంగల్ కాడ కూడా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సార్ కారుకు కూడా జనం అడ్డం తిరిగిర్రట. మరి ఏమన్నారే ఏం కథనే బాలన్నా అంటే ఇక మీరే చూడుర్రి. చూసినరా వరంగల్ పట్టణంలో ఉన్న 14వ డివిజన్కు పోతున్న షై పార్టీ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సారు కాన్వాయ్కి ప్రజల అడ్డం తిరిగిర్రట. మా ఊరిని ఎందుకు పట్టించుకుంటలేరని ఇట్లా కార్లకెళ్ళి దిగేదాకా పెద్దగానే కయ్యం చేసిర్రట. చుట్టుముట్టు ఉన్న బుడ్డ లీడర్లు ఎంత మొత్తుకున్నా కూడా మీరు మా పల్లెలా చేసింది ఏం లేదు, ఎమ్మెల్యే అయి ఎలగబెట్టింది కూడా ఏం లేదు, మీరు మా డివిజన్ను చక్కదనం చేస్తారు, పచ్చగా ఎగురు పెట్టేటట్టు చేస్తారు అని ఆశపడి మీకు ఓట్లేస్తే ఆగం చేసిర్రని నిలబడ్డ తావుల్నే నీళ్లు మింగిపిచ్చిర్రట. ప్రజలు అట్లా అడుగుతుంటే ఏం చెప్పాలనో తెలవక ఎమ్మెల్యే సాబు కారెక్కి నేల ముఖం వేసుకుంటాట. అయ్యా ఎమ్మెల్యే నాగరాజు సారు, మిమ్మల్ని ప్రజలు ఏరికోరి ఎన్నుకున్నప్పుడు మీరు తాకత్తుకు మించి దండ్లాడి మీ నియోజకవర్గంలో ఉన్న అన్ని డివిజన్లను కూడా మంచిగా చేసుకోవాలి కదా. ఏలుబడిలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఏం చేయకుంటే ఎవరైనా ఇట్లా అడ్డం తిరిగి అడ్డం పొడుగు నిలువే అరుచుకుంటారు. అదే మీరు కొంత మంచి పని చేసి ఉంటే ఇంత తిప్పలు వచ్చేది కాదా. అయ్యా సీఎం రేవంతాల సారు, మీ షై సర్కారు మంత్రులు ఎమ్మెల్యేలకు అవుతున్న తిప్పలు చూస్తున్నారు కదా. ఏడికి పోయినా మీ మలి సర్కారును ఏలుబడిలకు తెచ్చిన జనం ఒడిపెట్టి సుడి పెడుతుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉడుకునెత్తురు ఉన్నోళ్ళు యువరక్తంతో ఉరకలేస్తారు అన్నట్టు గ్రామాల పొంట గెలిచిన యువ సర్పంచులు కూడా గెలిచిన ఊపు మీదనే ఊర్ల రూపురేఖలు మార్చే పని పెట్టుకున్నట్టున్నారు కదా. అగో ఏ ఊళ్ళేనన్న యువ సర్పంచి ఉప సర్పంచి ఇమానందిని ప్రమాణం చేయకముందే ఊరి రూపురేఖలు మార్చే పని పెట్టుకున్నారాయే బాలన్న అంటే ఇగో చూడుర్రి. అగో చూసినరా సిద్దిపేట జిల్లా తొవిట మండలం చందాపూర్ కచ్చేరు కలదప్పింది. ఏం తక్కువ 11-12 ఏళ్ళు అవుతున్నది. మొదలు గ్రామ పంచాయతీ ఆఫీసు గతి మారితేనే ఊరి గతి మారిపోతుంది అన్నట్టు పంచాయతీ నిధుల మీద ఆశ పడకుండా సొంత పైకం పెట్టుకొని గెలిచిన 5-6 దినాలకే సర్పంచ్గా గెలిచిన చంద లావణ్య సామి అట్లనే ఉప సర్పంచ్ శ్రీకాంత్ యాదవ్ ఇద్దరు కూడా ముంగడికొచ్చి పాడుపడ్డట్టున్న పంచాయతీ ఆఫీసు దగ్గర నిలబడి మరీ సున్నాలు ఏపిచ్చి రంగులు అద్దిపిచ్చి ఆఫీసును రామసక్కదనంగా ముస్తాబు చేసిర్రు. అంతకు మొదలు కలదప్పినట్టు ఉన్న కార్య
కార్యాలయం ఇప్పుడు కళ్ళలు అద్దుడుతోనే కలకలలాడుతున్నదట. పంచాయతీ కార్యాలయంలో పనిబడి వచ్చిన పబ్లిక్కు ఎసొంటి తక్లీఫ్లు ఉండొద్దని ఈ ఇగురం చేసిరట. ఇట్లనే సర్పంచి ఉప సర్పంచి ప్రతి పనిలా చెక్కుల సంతకాల కాన్నుంచి చెరువు కట్ట పనులు చేసేదాకా ఈ పని ఆ పని అని కాకుండా అన్ని పనులు కూడా కలిసి చేసుకుంటా పోతే సిద్దిపేట జిల్లాలనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే ఆదర్శ గ్రామం అయినా అవుతుంది. యువత తలుసుకుంటే కానిది ఏమున్నది? యువశక్తే నవశక్తి అనేది మరవకుండ్రి. 22 తారీఖు సోమవారం సక్కని గడియల్ల సర్పంచి ఉప సర్పంచులుగా ఇమానందిని ప్రమాణం చేయబోతున్నారు కాబట్టి ఉత్తుత్త పంచాదులు ముంగట చేసుకోకుండ్రి. ఉద్దెర ముచ్చట్లు పెట్టి పొద్దు పోకుండ్రి. పబ్లిక్కు పనికొచ్చే పనులు చేసి ఊరిని ప్రగతితోని పరుగులు పెట్టించి ప్రజలల్లో మంచి పేరు తెచ్చుకొని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఒక సర్పంచ్ అభ్యర్థి ఊళ్ళో ఓటర్లకు దొంగ ఓట్లు వంచిండట. వాళ్ళు అవినీతిగా ఓట్లు వేస్తే తప్పు లేదు, కానీ నేను దొంగ ఓట్లు వంచితే తప్పేంది, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు అవినీతి ఓటర్లకు అవినీతితోనే బుద్ధి చెప్పాలని అట్లా చేసిండా ఎట్లా? ఈ ముచ్చట నీకెట్లెరకాయనా బాలన్న అంటారా? వీడియో కూడా తెచ్చిన చూసేయమంటారు అనుర్రి. అయ్యా పోలీస్ సారు, సర్పంచ్ అభ్యర్థి ఓటర్లకు వంచిన దొంగ నోట్ల ముచ్చట చెప్పుండ్రి. వేరంలో చిన్న స్థాయిని క్రాప్ లోన్ పేమెంట్ చేయడానికి వచ్చిండు. తను తీసుకొచ్చినటువంటి డబ్బులు 500 రూపాయల నోట్లు 417 టోటల్ అంతా ఫేక్ కరెన్సీ అంట. వాళ్ళు నిర్ధారించుకొని నాకు పిటిషన్ ఇచ్చింది. దరఖాస్తు ఇస్తే నేను కేసు రిజిస్టర్ చేసినాను. నియ్యదుగా ఓట్లు వేయమని అడిగితే నాకు ఓట్లేయ్యారా? మీరు ఈటుతోని కొడితే నేను పత్తర్తోని కొట్టే బాపతి. మిమ్మల్ని ఎట్లా ఆడుకోవాలనో మిమ్మల్ని ఎట్లా వాడుకోవాలనో నాకు బాగా ఎరికే అని ఓటుకు నోటు ఇస్తా అని దొంగ నోట్లను నిజామాబాద్ జిల్లా వర్ణి మండలము జలాల్పూర్ ఊళ్ళే ఓ సర్పంచ్ అభ్యర్థి వంచి పెడితే కెనరా బ్యాంకులో ఆ ఫేక్ కరెన్సీ భాగోతం బరిబద్దలు అయితే పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా పోయింది. ఇక అమీన్ సాబ్ ఏం చేస్తాడు, కేసు రాసిండట. కానీ ఆ దొంగ నోట్లు ఆ ఊళ్ళే దాకా వస్తుంటే కూడా చెకింగ్లు చేయకుండా ఎలక్షన్ క్యాంపెయిన్లా పోలీసులు ఎంత చక్కదనంగా డ్యూటీ చేసిండ్రో అనిపిస్తలేదు. ఎట్లాగో నాకు ఓట్లు వేయరు, దొంగ నోట్లు ఇస్తే తీసుకొని కూడా మేమెందుకు తీసుకున్నామని చెప్పరు అనుకున్నాడో ఏమో గానీ ఫేక్ నోట్లు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థి అడ్డం పొడుగు నిలువు దొరికి అరెస్టు దాకా తెచ్చుకునే. దొంగ నోట్ల కేసు ఒక్కటైతే ఓటుకు నోటు కేసు ఒకటి, 2 కేసులలో బుకింగ్ అయినట్టే కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సర్కారు దవాఖానకు దొరలు ఓరు, నా ప్రజలు పోతారని నరికిన దవాఖానల మంత్రి దామోదర రాజనరసింహ సారు తమరి ప్రజలు పోతే తమరు చూసుకుంటున్న ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఎట్లున్నదో కండ్లకు గట్టినట్టు కానొచ్చే ఓ వీడియో వచ్చింది. మిషన్ భగీరథ నీళ్లతోని మంచిగా కడుక్కొని మీ వైద్యాధికారులను చూడమని చెప్పుండ్రి, చర్యలు తీసుకొని సారు, జర పుణ్యం ఉంటుంది. ఎమర్జెన్సీ పేషెంట్ వస్తే పట్టకపోతే ఎట్లా మేడం? ఎక్కడ వెళ్ళాలి పేదోళ్ళు? మరి అది కరెక్టే మేడం, మీరు ఎక్కడ వెళ్ళాలి మరి? మేము అదే మేడం, ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంటీరియర్ లేకుండా ఎట్లా ఉంటుంది మరి? అదే మేడం, బట్ పేదోళ్ళు ఎక్కడ వెళ్ళాలి మీరే చెప్పండి. అయితే అయ్యా దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు చూసిండ్రా? మీ ప్రభుత్వ దవాఖాన, మీ ప్రజలు పోయే నిమ్స్ దవాఖాన్ల ఇట్లా మీ సర్కారు సవలతులు చేయకపోయే వరకల్లా, మిషన్లు మంచి పెట్టకపోయే వరకల్లా వైద్యులనే రాత్రి 11 గొట్టంగా ఇట్లా నిలబడ్డ తావులనే నిలదీసినట్టు కాకుండా బతిలాడి బామాలే కాడికి రాబట్టి. అవును మేడం, మాకు పైసలు లేనందుకే కదా మేడం ఇక్కడ వచ్చింది. మేము అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేదని ఇక్కడ నిమ్స్ లో మంచిగా ఉందని వచ్చినాం మేము. మీరు ప్రతిదానికి లేదంటే మేము ఎక్కడ వెళ్ళాలా మేడం? మేమెళ్ళి తీసుకుంటాం. మళ్ళీ సర్కారు వస్తే మార్పు వస్తుంది అనుకుంటే ఓవర్ డ్యూటీలు చేసినా గానీ సాలని సిబ్బంది, సాలినన్ని మిషన్లు మీ సర్కారు దవాఖాన లేకపోయే వరకల్లా సామాన్య జనం చచ్చే కాడికి వస్తున్నదట. గాంధీ దవాఖానలే గలీజ్ ఉన్నదని నిమ్స్ దవాఖానకు వస్తే ఈడ కూడా నిమ్మలంగా ట్రీట్మెంట్ లేనట్టే ఉన్నది కదా. మార్పు అంటే ఏమో అనుకున్నాం గానీ మీ మళ్ళీ సర్కారు వచ్చినాక ఇంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన యువ సర్పంచులు కొందరు ఎన్నికల ముంగట పల్లెల్లో పబ్లిక్కి ఇచ్చిన హామీలు అమలు చేసే పని పెట్టుకున్నారు. ఇంకా ఇమానందిని ప్రమాణమన్న చేయకముందే పనులు ముంగట వేసుకున్నారాయే బాలన్న అంటారా? మీరు అట్లా అంటారనే వీడియో కూడా పట్టుకొచ్చిన, ఆలస్యం ఎందుకు మీరే చూడుర్రి. అగో చూసినరా, ఇట్లా గుడ్డెలుకు ఏషం కట్టి చెట్ల మీద ఉన్న కోతులను మొత్తం తరిమి కొడుతున్నది ఎవరో కాదు, మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచేనట. ఇప్పుడు ఇట్లా ఏషంగట్టి మరి కోతులను తరిమి కొడుతున్నది ఏడనే అంటారా? నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ ఊళ్ళే చాలా దినాల సంధి కోతులతోని ప్రజలకు అరిగోస ఉన్నదట. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన కుమ్మరి రంజిత్ అనే ఈయనే ఈ తేప సర్పంచ్గా నన్ను గెలిపిస్తే ఊళ్ళే కోతుల బాధలు లేకుండా చేస్తానని ఎన్నికల ముంగట హామీ ఇచ్చిండట. అందుకే లింగాపూర్ ప్రజలు కూడా రంజిత్ సార్కే ఓటు చేసి గెలిపించిర్రట. గుడ్డెలుగు దేశంలో ఉన్న సర్పంచ్ సాబు ఇక చెప్పుర్రే మీ గుండెల మాట. నేను మొన్న స్థానిక సంస్థల్లో నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ని. మాది నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ పంచాయతీకి చెందినవాడిని. నా పేరు కుమ్మర్ రంజిత్. అయ్యా సర్పంచ్ గారు, మరి మీకు ఇట్లా కోతలను తరిమి కొట్టాలని ఈ ఆలోచన ఎట్లొచ్చిందో చెప్పుండ్రి సారు.
ఇది ఏం చేద్దామనే ఆలోచన మీదకి వెళ్ళి నాకు ఈ యూట్యూబ్లో చూసి ఈ ఆలోచన వచ్చింది. దీని ద్వారా కోతుల బెడద నిర్మూలిస్తా ట్రై చేస్తున్నాము. అందరు గ్రామ ప్రజలు, మా పాలక వర్గం, మా వార్డు మెంబర్లు, మా ఉప సర్పంచ్ కావచ్చు, మా సెక్రటరీ కావచ్చు, మా కార్బర్ కావచ్చు, అందరు సహకరిస్తున్నారు. కుమార్ రంజిత్ సారు, మీరు ఇట్లా యూట్యూబ్లో చూసి గుడ్డేలుగు ఏషం కట్టి కోతులను తరిమి కొట్టాలనే ఆలోచన మంచిగానే చేసిండ్రు, కానీ మరి ఇట్లా ఎన్ని దినాలని ఎలుగుబంటి ఏషం కడతారు? ఇట్లా కాకుండా మీ ఊరికే కోతులు రావద్దు, ఇండ్లలోకి వచ్చి ఇబ్బంది పెట్టొద్దు అనుకుంటే మొదలు మీ పాలక వర్గంను, మీ ఊళ్ళో పబ్లిక్ను పిలుచుకొని అందరి సహకారంతో మీరు 2 కొండంగలు తెచ్చుకుంటే కోతులు రావు కావచ్చు. అట్లా కూడా కాకుండా కోతులు మొత్తానికే రావద్దంటే కోతుల పట్టేటోళ్ళను పిలిచి మొత్తం కోతుల పట్టిపిచ్చి అడవుల్లో ఇడిచిపెట్టుండ్రి. అయినా ఇప్పుడు ఏ పల్లెలా చూసినా కానీ, ఏ గూడెంలో చూసినా కానీ, ఏ ఊళ్ళో చూసినా కానీ కోతుల బాధలు ఉన్నాయని అంటుర్రు. అడవులను మనసులాగా చేస్తే కోతులు ఊళ్ళకు వస్తే సర్పంచులే గుడ్డెలుగులుగా ఏషాలు కట్టి గుడిసెల చుట్టూ తిరిగే కాడికి వచ్చా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఒకడు లవ్ చేసి లగ్గమాడిన పాపానికి ఓ బుజ్జిని గుత్పకట్టి అందుకొని గుండు వాళ్ళ కొట్టి చంపిండట. ప్రేమించిందే పానానికంటే పానంగా చూసుకుంటారని అని చెప్పేది అందుకు. కన్నోళ్ళను కాదని ప్రేమించినోని పెళ్లి చేసుకున్నందుకు కొట్టి చంపుడు ఏంది అంటే వీడియో కూడా తెచ్చినా చూడండి. ఎవరికన్నా వంపాలే అనుకుంటే వంపురు అయ్యా పుణ్యం ఉంటుంది. చూసినరా, సొలుగుడు చూస్తుంటే నోట్లో ఏలు పెడితే అందేదాకా తాగినట్టున్నాడు కదా. తాగిన నోరు ఏమో చేసింది అన్నట్టు సోయి తప్పి జొలుగుతున్న ఈ సోడిగాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ బుజ్జిని పొట్టు కొడితే క్యాలి తప్పి పడిపోయిందట. ఇక చుట్టుముట్టోళ్ళు దవాఖాన కేసుకపోతే దెబ్బలు దాకుట్లా జీవే అయ్యిందట. మరి ఆమె చేసిన అంత పెద్ద తప్పేంది అంటే ఆ బడివేగాన్ని నమ్మి లవ్ చేసి లగ్గం చేసుకున్నాడే పాపం అయ్యిందట. పెండ్లయ్యి 8 నెలలు నిండినాయట. అంతే, పెండ్లైన నాటి నుంచి వరకట్నం దెమ్మని పీతిరి గద్ద కదా పీక్క తిన్నట్టే పీక్క తినుడు, జనిగే కదా వీడిచ్చినట్టే పీడిచ్చుడట. ఆ మోతెవారి మొగోని అయ్యవ్వాలు కూడా కొడుక్కే సపోర్ట్ చేసుడట. అవ్వగారిని కాదని లగ్గం చేసుకుంటే ఏం ముఖం పెట్టుకొని పోయి కట్నం దేవాలని అన్నప్పుడల్లా పొట్టు దంచుడేనట. మరి అంత పెండ్లాన్ని సాదశాతగానుడు లవ్ ఎందుకు చేసే ఈమెను లగ్గం ఎందుకు చేసుకునే? ఆ వరకట్నాన్ని చేసుకుంటే అయిపోవు కదా. ఆ పిల్లోళ్ళ అవ్వగారి శోకం చూడు ఎట్లున్నదో. ఎంత ప్రేమ ఉంటే అంత మొత్తుకుంటారో చెప్పుండ్రి. చేతికి అందిన బిడ్డను ఎవడో చంపేస్తే ఎట్లుంటుంది చెప్పుండ్రి. ఇగో ఇట్లా నమ్మినందుకు మోసం చేసి పానాలు తీసే పాడు మల్లెలు కూడా ఈ పాడు సమాజంలో ఉండ్రు. కాబట్టి జర ఆడపిల్లలు పైలము. అట్లని మొగోళ్ళను మోసం చేసే ఆడోళ్ళు లేరా అంటే ఎందుకు లేరు, ఉన్నారు. ఉంచుకున్న వాళ్ళతోని కలిసి జీవితం పంచుకుందామనుకున్న మొగాన్ని చంపే నారీమణులు కూడా ఎందరినో చూస్తేమి. ఇంతకేడనంటే వికారాబాద్ జిల్లా తాండూరు మండలము సాయాపూర్లనట. ఎందుకిట్లా తయారైతుండ్రో ఏమో పోన్రి. ఇప్పుడు చూడండి ఏమైందో, ఆమెను చంపేసే. పోనీ చంపినోడేమన్నా సుఖపడుతాడా అంటే జీవితాంతం బతికినా సచ్చిన కిందికే లెక్కనాయే. సచ్చినట్టే అంతకంటే ఎక్కువనే పాపాన్ని చంపినోడు కూడా మూట కట్టుకునే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా నెక్స్ట్ ముచ్చటెట్టునే అసలు ఎస్ఎస్సి టీచర్లు బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించడానికి ముచ్చలు ఇచ్చి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికేమని ఉంటే అన్ని.